హోర్ముజ్ మళ్ళీ బ్లాక్. ఇరాన్ నుండి వస్తున్నా అక్కడికి వెళ్తున్నా అడ్డుకుంటామంటూ వార్నింగ్. అన్నీ అబద్ధాలే, మమ్మల్ని టార్గెట్ చేస్తే ఒక్క పోర్టును కూడా వదలమంటున్న ఇరాన్. నేనే జీసస్ అంటూ ట్రంప్ పోస్ట్. ఇంతకీ హోర్ముజ్ మళ్ళీ బ్లాకేనా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇరాన్తో శాంతి చర్చలు విఫలమయ్యాక యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే హోర్ముజ్ నుంచి నౌకలు వెళ్లకుండా అడ్డుకుంటామని ప్రకటించిన ట్రంప్ సోమవారం సాయంత్రం 7:30 నుంచి ఈ జలసంధి వద్ద తమ నేవీ బ్లాకెడ్ నిలబెట్టినట్లు వెల్లడించారు. ఇరాన్కు టోల్ ఫీజు చెల్లించి బయటకు వస్తున్నటువంటి నౌకలను టార్గెట్ చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అక్రమంగా వేస్తున్నటువంటి టోల్ కట్టేటువంటి ఏ నౌకను భద్రంగా సముద్రంలోకి రానివ్వమని తేల్చి చెప్పారు. అదే సమయంలో హోర్ముజ్లో ఇరాన్ పెట్టినటువంటి సీ మైన్స్ను తమ దళాలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే వారి పోర్టులకు వెళ్లేటువంటి అన్ని నౌకలను తాము అడ్డుకుంటామని స్పష్టం చేసింది. అన్ని దేశాలపై ఈ బ్లాక్ అమలవుతుందని కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఇరాన్ను ఉద్దేశిస్తూ ట్రంప్ మరో హెచ్చరిక చేశారు. ఇప్పటికే ఇరాన్ నేవీని పూర్తిగా నాశనం చేశామన్న ఆయన, వాళ్ళ నౌకలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మొత్తం 158 షిప్స్ని ధ్వంసం చేశాం. వాళ్ళ దగ్గరున్న ఫాస్ట్ అటాక్ షిప్స్ను మాత్రం వదిలేశాం. అవి అంత ప్రమాదకరం కాదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకని మా బ్లాకెట్ దగ్గరకు ఈ నౌకలు వస్తే వాటిని కూడా నాశనం చేస్తాం. సముద్రంలో డ్రగ్ డీలర్ల నౌకలు ముంచేసేందుకు ఎలాంటి సిస్టమ్ వాడామో అవే వాటిపై కూడా వాడతామని హెచ్చరించారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో గల్ఫ్, ఒమన్ సముద్రంలో ఒక్క పోర్టును కూడా వదిలిపెట్టబోమని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలో అన్ని పోర్టులకు భద్రత ఉండాలని, లేదంటే దేనికి ఉండదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC ప్రకటించింది. ఇరాన్ పోర్టుల భద్రతకు సవాల్ విసిరితే ఈ ప్రాంతంలోని అన్ని పోర్టులను టార్గెట్ చేస్తామని తేల్చి చెప్పింది. శత్రువుల నుంచి వస్తున్నటువంటి బెదిరింపుల దృష్ట్యా హోర్ముజ్ను శాశ్వతంగా కంట్రోల్ చేసే వ్యవస్థను తయారు చేస్తామని కూడా IRGC చెప్తోంది. యుఎస్ పెరుగుతున్నటువంటి ఆంక్షలు అక్రమమైనమని, సముద్రపు దొంగలు వేసేటువంటి పని అవి విమర్శించింది. అదే సమయంలో తమ నౌకలపై దాడులు చేస్తామని ట్రంప్ చేసినటువంటి హెచ్చరికలపై కూడా ఇరాన్ స్పందించింది. ఎలాంటి పరిస్థితులలోనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ తాత్కాలిక రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ ఇబ్స్రేజా కీలక వ్యాఖ్యలు చేశారు. మా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి, ఏ మాత్రం రెచ్చగొట్టినా చాలా కఠినంగా స్పందిస్తామని కూడా చెప్పారు. అదే సమయంలో అమెరికా చెప్తున్నటువంటి బ్లాకెడ్ అంతా వట్టి మాటలేనని, తమ నేవీ సామర్థ్యాలు చూసి యుఎస్ యుద్ధ నౌకలు కూడా వెనుదిరిగాయని అనేది చెప్పింది. హోర్ముజ్ను అడ్డుకునేటువంటి శక్తి యుఎస్ అధ్యక్షుడికి లేదని, నాటో సభ్యులు కూడా దీనికి అంగీకరించబోరని కూడా విమర్శించింది. ఇక తనపై విపరీతంగా విమర్శలు వస్తున్నటువంటి వేళ తనను తాను జీసస్ క్రీస్ట్గా చూపించుకునేందుకు ట్రంప్ ప్రయత్నించారు. అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దైవశక్తితో తాను బాగు చేస్తున్నట్లు ఉన్నటువంటి ఒక AI ఫోటోను తన ట్రూత్ సోషల్లో పంచుకున్నారు. తన విధానాలపై పోప్ లియో 14 పరోక్షంగా 14 విమర్శలు చేసినటువంటి సంగతి తెలిసిందే. ఇటీవల ఒక కార్యక్రమాల్లో మాట్లాడినటువంటి పోప్ తమకన్నా శక్తివంతులు లేరనేటువంటి అహంకారం వల్లనే పశ్చిమాసియా యుద్ధం జరుగుతుంది అన్నారు. ఈ క్రమంలో ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నా పర్లేదనేటువంటి పోప్ తనకు అక్కర్లేదన్న ట్రంప్ పోప్ లియోను బలహీనటువంటి వ్యక్తి అని, లిబరల్ అని యుఎస్ విదేశాంగ విధానానికి కష్టంగా మారడాన్ని విమర్శించారు. ఇప్పుడు తానే జీసస్ అన్నట్లు ఫోటో షేర్ చేశారు. అయితే షేర్ చేసినటువంటి గంటల వ్యవధిలోనే ఈ ఫోటోను ట్రంప్ డిలీట్ చేయడం గమనార్హం. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా హోర్ముజ్ మూసివేస్తారన్నటువంటి, గతంలో మూసివేశారు అండ్ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని కూడా అక్కడ ఇరాన్కి డెఫినెట్గా అమెరికా వార్నింగ్ ఇస్తుంది. బట్ దీనికి ఏమాత్రం కూడా ఇరాన్ వెనక్కి తగ్గకుండా మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఇన్ కేస్ వాళ్ళు ఎలాంటి చర్యలకు పాల్పడినా ప్రతి చర్యకు చాలా రెడీగా ఉన్నాం, కాసుకోండి అంటూ కూడా ఇరాన్ మరో పక్క ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు మేజర్గా మరొక్కసారి ఈ యుద్ధ వాతావరణం అనేది కంప్లీట్గా ముగిసిపోయిందని కూడా చెప్పలేం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని కూడా చాలా వరకు కమెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్నట్టు లేటెస్ట్గా మనం చూసినటువంటి విజువల్స్ కానీ, ఆ యుద్ధాలు కానీ క్రమంగా ఒకదాని ఒకటి అంటే బ్యాక్ టు బ్యాక్ దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఈ యుద్ధం ఇలానే కొనసాగుతూనే ఉంది. బట్ ఇవి శాంతి చర్చలు వస్తున్నటువంటి నేపథ్యంలో బట్ ఎప్పుడైనా కానీ మరొక్కసారి ఏ దేశం పైకి ఏ దేశం దాడి చేస్తుందని కూడా ఇరు వర్గాలు అయితే రెండు దేశాలు ఉన్నటువంటి ప్రజలు మాత్రం కొంచెం భయాందోళనకు గురవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది.
లేటెస్ట్గా ఉన్నటువంటి విజువల్స్ చూస్తే క్షణాల్లో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి యుద్ధాలు, ఆ యుద్ధం కారణంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా అన్ని ధ్వంసమైనటువంటి దృశ్యాలను కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. బట్ ఈ టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇరాన్ అమెరికా డెఫినెట్గా ఎవరికి ఎవరు తగ్గేదేలే అనే రేంజ్లో కూడా పెను సవాళ్ళను విసురుకుంటూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ దీన్ని కనుక ఇలానే కంటిన్యూ చేస్తారా, లేదంటే దీన్ని కొంచెం సెటిల్ చేసుకొని శాంతి చర్చల నేపథ్యంలో ఇలా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత పరిస్థితులు శాంతియుతంగా మార్చుకుంటారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.